హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్ టెక్నికల్ హబ్. ఐమ్ శర్వాణి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. వీటి మీద మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కంటే ముందు అసలు రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి తెలుసుకుందాం. రేషియోని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే సేమ్ యూనిట్స్ ఉన్న టూ డిఫరెంట్ నెంబర్స్ని మనం కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. దీన్ని కాలన్ ఆపరేటర్తో డినోట్ చేస్తాము. ఇక్కడ కంపేర్ చేసే నెంబర్స్కి సేమ్ యూనిట్స్ ఉండాలి, ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. డిఫరెంట్ యూనిట్స్ ఉంటే మనం కంపేర్ చేయలేం రేషియో యూజ్ చేసి. నెక్స్ట్ ప్రపోర్షన్. ఎలా అయితే మనం టూ డిఫరెంట్ నెంబర్స్ని కంపేర్ చేసామో రేషియోని యూజ్ చేసి, అలాగే టూ డిఫరెంట్ రేషియోస్ని మనం కంపేర్ చేయడానికి ప్రపోర్షన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనే 4 నెంబర్స్ తీసుకుంటే ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయని మనం ఎప్పుడు చెప్తామంటే A/B = C/D అయినప్పుడు ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాం. దీన్ని వేరే విధంగా ఎలా రాయొచ్చు అంటే A/B = C/D. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొక రేషియో అంటే టూ డిఫరెంట్ రేషియోస్ని మనం కంపేర్ చేస్తున్నాం ప్రపోర్షన్ని యూజ్ చేసి. వీటి మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇవి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాబ్లమ్ని చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇక్కడ మనకి A/B ఇచ్చారు, అలాగే B/C కూడా ఇచ్చారు. మనం A/B/Cని ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న B పొజిషన్స్ అన్నీ ఈక్వల్గా ఉండాలి, కానీ ఇక్కడ ఈక్వల్గా లేవు. ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి అంటే B/Cని మనం 2తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఈ 2 పొజిషన్స్లో ఉన్న B వాల్యూ ఈక్వల్గా ఉంది. ఇప్పుడు మనం A/B/Cని రాసేయచ్చు. సో A/B/C వాల్యూ 3:4:10. సెకండ్ ప్రాబ్లం, మనకి A/B/C ఇచ్చారు అండ్ కొంత మనీ ఇచ్చారు, 1260 రూపీస్. ఈ మనీలో నుంచి Cకి ఎంత మనీ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. A/B/C మనకి 3:2:5 ఇచ్చారు. ఇప్పుడు మనం C షేర్ కనుక్కోవాలి. అంటే C షేర్ బై సమ్ ఆఫ్ ది రేషియో అంటే 3 + 2 + 5 ఇంటూ మనీ 1260. 5/3 + 2 5, 5 + 2 5 10, 10 ఇంటూ 1260. టోటల్ 630. అంటే C షేర్ మనకి 630 వచ్చింది. సో 630 ఈజ్ ది ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం, 3 పర్సన్స్ రాజ్, సలీం అండ్ రాజేష్ ముగ్గురు కలిసి 3600 రూపీస్ని ఇన్వెస్ట్ చేశారు. అయితే రాజేష్ షేర్ మనకి కావాలి. ఇక్కడ మనకి రాజ్ అండ్ సలీం రేషియో ఇచ్చారు 5:4. అలాగే సలీం అండ్ రాజేష్ రేషియో కూడా ఇచ్చారు. సలీం అండ్ రాజేష్ 8:9. మనకి రాజేష్కి ఎంత అమౌంట్ వస్తుందో కావాలి అంటే ఫస్ట్ అసలు వీళ్ళ ముగ్గురు ఏ రేషియోలో ఉన్నారో తెలియాలి. అంటే ఈ పొజిషన్ ఈక్వల్ అవ్వాలి, కానీ ఈక్వల్గా లేవు. ఈక్వల్ అవ్వాలి అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఈ పొజిషన్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి రాజ్, సలీం అండ్ రాజేష్ రేషియో వచ్చేసింది 10:8:9. ఇప్పుడు మనం ఈ రేషియో నుంచి రాజేష్కి ఎంత అమౌంట్ వస్తుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రాజేష్ షేర్ ఎంత అంటే ఇక్కడ 9 బై సమ్ ఆఫ్ ది రేషియో 10 + 8 + 9 ఇంటూ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంత 3600. 9 బై 10 + 8 18, 18 + 9 27, 27 ఇంటూ 3600. 9 1s 9 3s, 3 1s 3 1200. సో రాజేష్కి ఎంత అమౌంట్ వస్తుంది అంటే
1200 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, find the ratio of the distance covered by the car and the cyclist when it is given that the car moves 1.5 hours at 30 km per hour and cyclist moves for 1 hour at 25 km per hour. మనం ఇక్కడ రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ కార్ అండ్ సైక్లిస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసంగా మనకి కార్ ఎంత టైంలో మూవ్ అవుతుంది, అలాగే దాని యొక్క స్పీడ్ ఇచ్చారు, అండ్ సైక్లిస్ట్ ఎంత టైంలో మూవ్ అవుతున్నారు అండ్ స్పీడ్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఫస్ట్ కార్ ఎంత టైంలో మూవ్ అవుతుంది, 1.5 hours. అలాగే ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, 30 km per hour. నార్మల్గా మనకి ఒక ఫార్ములా ఉంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని. దీని నుంచి మనం డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకి టైం తెలుసు, అలాగే స్పీడ్ తెలుసు, ఇంకా మనకి డిస్టెన్స్ కావాలి. అంటే d1 ఈజ్ ఈక్వల్ టు s1 ఇంటూ t1, అంటే 30 km per hour ఇంటూ 1.5 hours. సో డిస్టెన్స్ 45 kilometers. నెక్స్ట్ సైక్లిస్ట్ ఎంత టైంలో మూవ్ అవుతున్నారు, 1 hourలో, అంటే t2 ఈజ్ ఈక్వల్ టు 1 hour. స్పీడ్ ఇచ్చారు 25 kilometers, s2 ఈజ్ ఈక్వల్ టు 25 km per hour. ఇప్పుడు మనకి డిస్టెన్స్, సెకండ్ డిస్టెన్స్ రావాలి, అంటే 25 ఇంటూ 1, 25 kilometers. ఇప్పుడు మనకి రెండు డిస్టెన్స్లు వచ్చేసాయి. ఇంకా మనం వీటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే d1 ఈజ్ టు d2 ఈజ్ ఈక్వల్ టు 45 ఈజ్ టు 25. దీన్ని సింప్లిఫై చేస్తే 5 9s 5 5s 9 ఈజ్ టు 5. కాబట్టి మనకి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద రేషియో బిట్వీన్ స్పీడ్స్ ఆఫ్ 2 trains ఈజ్ 5:3. మనకి 2 trains యొక్క స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చేసారు 5:3 అని. ఇఫ్ ద ఫస్ట్ ట్రైన్ రన్స్ 350 km in 2 hours, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్. ఫస్ట్ ట్రైన్ 350 km డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 2 hoursలో. అయితే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనకి రేషియో ఇచ్చేసారు 5:3 అని, 2 trains యొక్క స్పీడ్స్. ఫర్ కన్వీనియన్స్ పర్పస్ దీన్ని 5x ఈజ్ టు 3x అనుకుంటే, ఫస్ట్ ట్రైన్ డిస్టెన్స్ 350 km ట్రావెల్ చేసింది ఎంత టైంలో, 2 hoursలో. దీని నుంచి మనకి స్పీడ్ వస్తుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ మనకి 175 km per hour వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత రేషియోలో ఉంది, 5x రేషియోలో ఉంది. అంటే ఈ 175 km per hour అనేది 5xకి ఈక్వల్ అవుతుంది. సో 5x ఈక్వల్ టు 175. దీని నుంచి మనకి x వాల్యూ 35 వస్తుంది. ఇంకా మనం ఈజీగా సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అంటే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 3x, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x వాల్యూ 35. సో ఆన్సర్ ఈజ్ 105. నెక్స్ట్ ప్రాబ్లం, how many toffees were distributed in total among Ankit, Sam and Sanju in the ratio 2:3:7 if Sam receives 84 toffees in total. మనం ఇక్కడ అంకిత్కి, శామ్కి, సంజుకి మొత్తం కలిపి ఎన్ని టోఫీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్లూ ఏంటి అంటే శామ్కి 84 టోఫీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళు ఇచ్చిన రేషియో ఏంటి, 2:3:7. దీన్ని 2x:3x:7x అని అనుకుందాం.
మనకి శామ్కి 84 టోఫీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇక్కడ శామ్ రేషియో ఎంత? 3x. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 84. దీని నుంచి x వాల్యూ 28 వస్తుంది. ఇప్పుడు మనం ఇండివిజువల్గా అంకిత్కి సంజుకి ఎన్ని టోఫీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయో ఫైండ్ అవుట్ చేసి టోటల్ అన్ని టోఫీస్ని యాడ్ చేస్తే ఎన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యాయో మనకి తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు మనం శామ్కి ఎన్ని టోఫీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, అలాగే సంజుకి ఎన్ని టోఫీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ శామ్ యొక్క రేషియో, ఇక్కడ అంకిత్ యొక్క రేషియో 2x. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x వాల్యూ 28. సో 56. అంటే అంకిత్కి 56 టోఫీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. నెక్స్ట్ సంజుకి ఎన్ని టోఫీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయో చూద్దాం. సంజు యొక్క రేషియో ఎంత? ఇక్కడ 7x. 7x ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 28. x వాల్యూ 28. సో 196. అంటే సంజుకి 196 టోఫీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఇక్కడ మనకి శామ్ ఇండివిజువల్గా అంకిత్కి, శామ్కి, సంజుకి ఎన్ని టోఫీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయో తెలిసిపోయింది. ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ టోఫీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అన్నిటిని యాడ్ చేసుకోవాలి. 56 ప్లస్ 84 ప్లస్ 196 టోటల్ 336. 336 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.